హలో అండి, ఈరోజైతే మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అందరింట్లోనూ ఇత్తడి సామాన్లు అలాగే దేవుడి సామాన్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటిని అయితే చేతులు అరిగిపోయేలా తోమినా కూడా క్లీన్ అవ్వవు అనమాట. అలా దానికైతే ఒక టిప్ అయితే నేను చెప్తానండి. ఒక నిమ్మకాయ సైజంతో అయితే చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని అయితే నీట్గా స్మాష్ చేసుకున్నాను వాటర్ వేసుకునేసి. ఇంకా దాంట్లోకి అయితే ఒక టీ స్పూన్ అంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అయితే గోధుమ పిండి అనమాట. గోధుమ పిండి వేసుకుని కలుపుకోవాలన్నమాట. చూడండి నేను చూపించిన విధంగా అయితే ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇదైతే మాత్రం. ఇప్పుడైతే దీన్ని ఒక మీ ఇంట్లో ఏదన్నా కూడా ఇత్తడి సామాన్ అయితే తీసుకునేసి ఇంకా జస్ట్ అలా రాసుకోవాలన్నమాట. రాసుకున్నట్టయితే మీకు అక్కడే కనిపిస్తుంది రిజల్ట్ అనేది. చూడొచ్చు మీరు, ఎక్కువగా తోమాల్సిన పని లేదనమాట. జస్ట్ అలా రాసేసుకుంటే చాలు. ఎంత రిజల్ట్ చూడండి మీరు. ఇదైతే మాత్రం చేతులు అరిగిపోయేలా తోముతూ ఉంటాం. అసలు మాకైతే ఈ టిప్ తెలియక అయితే నేను అలాగే ఇంకా చూడండి కడిగేసి చూపిస్తున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.